అబ్బా ఏంది మమ్మీ ఎప్పుడు పప్పు టమాటేనా? కోడిగుడ్డ చికెన్ ఉండాలని తెలియదా? నాకొద్దు పో. ఉప్పు లేదు కారం లేదు సప్ప సత్కు ఏమన్నా దినబుద్ధి అవుతుందా? ఇగో నేను బయట దోస్తులతో తినేసి వస్తున్నా, మీరు తినేయుర్రి. అయ్యో మీరు వస్తురని వంట చేసినా కదా. గీ చలికాలం గీ సద్ది బువ్వలు కూరలు ఎవరు తింటారు? పొద్దుముక గరం గరం వండరాదు అంటుంటారు. మరి వండింది ఎటు పోవాలే? ఏం మనుషులరా నాయనా, తినుడు తక్కువ పారేసుడు ఎక్కువ. మీ ఇంట్లో ఏడాదికి ఎంత తిండి తెర్లు చేస్తుండ్రో తెలుసునా? 55 కిలోలు. మా ఇంటికొచ్చి మీరు చూసినారు అనేరు. అన్ని దేశాల మంచి చెడ్డలు అరుచుకునే ఐక్యరాజ్య సమితే చెప్పింది. దేశం అంతటా చూస్తే 7,82,00,000 టన్నులు వారేస్తున్నమాట పతేడు. అంటే ఎన్ని లారీలు నిండుతాయో లెక్కేసుకోండిగా. చైనా తర్వాత సెకండ్ ర్యాంక్ మనదే సక్కదనాల తిండిని పెంటపాలు చేసుట్లా. కమ్మగా తీయగా వండి పెడుతున్నా గింతగానం ఎందుకు వారేస్తున్నారని కొందరిని మందలిస్తే, బఫే సిస్టమ్ లోను లేకపోతే రెస్టారెంట్ లోను లేకపోతే తినాలి కాబట్టి తింటున్నాం అని చెప్పి ఆకలి తినకుండా టేస్ట్ కొరకు పోయి అది వేస్ట్ చేసి అయ్యగారికి పొద్దునొండింది పొద్దుముకి వారదాయే. నలుగురికి షేరు బియ్యం గడిగే బజిలి ఇంకో గిలాస్ ఎక్కువే గడుగుతారు. అదంతా ఖరాబే. ఇది ఇంట్లో లెక్క. ఇక బయట చూస్తే హోటల్లా 4 తీర్ల ఆర్డర్ ఇచ్చుడు, అది ముత్తెమంతా ఇది ముత్తెమంతా తిన్నట్టు చేసి చేయగడుగుడు. ప్లేట్ నిండున్నా ఎంత తక్కువ తింటే అంత గొప్ప అనుకుంటారో ఏం పాడో. ఇక పెండ్లిళ్ళు దావట్ల కాడైతే డేకిసలొండు, పెట్టుకున్నోళ్ళు 4 బుక్కలు తిని అది వారేసుడు, మల్లూరుకొచ్చుడు. సగం తింటారు సగం ఇడ్స పెడతారు. ఎంత కష్టమో ఒక కూరగాయ పండాలంటే నాకు నిజంగా తెలుస్తుంది. మొన్న మా రూఫ్ టాప్ లో గార్డెన్ పెట్టాను, అది చూసుకోవడం మన వల్ల కాలేదు. సో ఏదైతే మనకి స్టోర్ లో కొనుక్కొని వస్తున్నామో దాని వెనకాల కొన్ని నెలల కృషి ఉంది. ఆవు మరి మనం వేస్ట్ చేస్తుంది ఉత్త కూర బువ్వలే కాదు, రైతు కష్టాన్ని, పారే నీళ్లను, సక్కదనాల మట్టిని, కరెంటిని. కాబట్టి ఎంత తింటారో గంతే పెట్టుకోండ్రి, ఎంత వండాలనో గంతే వండుండ్రి. ఓ దిక్కు దేశంలో కోట్ల మంది తిండి దొరకక తిప్పలు పడతాంటే మనం ఇట్లా బారేసుడు న్యాయం కాదు కదా మరి.